ఇక్కడ లోకల్ అయినా సార్ మీది? అవునండి. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, అవునండి. అన్ని పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారా? అవునండి, అందరూ ఉధృతంగా చేస్తున్నారు. మండే ఎండలలో కూడా లెక్క సైతం చేయకుండా బాగానే చేస్తున్నారు. కానీ ఏదైనా సమస్య ఉందంటే ఇంత ఎండలో ఏ ఒక్కడు కూడా రాడు కదా. సమస్య అంటే ఇప్పుడు రావట్లేదండి, అది వాళ్ళలో ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళలో కూడా మార్పు రావాలి. ఎవరైతే వాళ్ళు ఓటు ఆశించి వస్తున్నారో మేము ప్రజలకి ఇది చేస్తాము అనే స్వచ్ఛందంగా వాళ్ళు కూడా రావాలి. ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామనే రావాలి, ఆ పార్టీకే మనం ఎన్నుకోవాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఓటు కోసం వస్తున్నట్టు కనిపిస్తా ఉందా? ఓటు కోసం తిరుగుతున్నారండి, వాళ్ళ కార్యకర్తలు తిరుగుతున్నారు. ప్రజలు ఆలోచించి విజ్ఞతను ఓటేయాలి. ఓకే, ఎవరిది వేవ్ కనిపిస్తా ఉంది ప్రజెంట్? వేవ్ అంటే ఉన్నారండి, ఇక పార్టీలో మనం ప్రస్తావించకూడదు కదా. ఇప్పుడు అయితే అందరూ మేజర్ నేషనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఉన్నారు. ప్రజల మనసులో ఏది ఎన్నుకుంటే దేశానికి రక్షణ అనేది ప్రజల మనసులలో ఉన్నది. దాన్ని బట్టి తగు నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఓకే, ఇప్పుడు కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మనం మార్పు కోరుకున్నాం. కేసీఆర్ పోతేనే బాగుంటుంది అనుకున్నాం, ఆ గ్యాప్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సెంట్రల్ కూడా బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ పలానా పార్టీకి సపోర్ట్ చేయడం అది కరెక్ట్ కాదండి. మా ఉద్యోగస్తులలో ఏదైతే ఉన్నదో, ప్రజలలో ఏదైతే ఉన్నదో మేము వాళ్ళు ఏకీభవిస్తామని నేను అనుకుంటున్నా. ప్రజలు ఓటర్లు చాలా విజ్ఞులండి. ఏది చేసినా ప్రలోభాలకు లొంగకుండా విజ్ఞతను ఓటేసి మన దేశానికి ఏదైతే మంచి జరుగుతుందో వాళ్ళకే వేస్తారండి. ఓకే, మీరు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి కామెంట్ చేయలేరు, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి పలానా పార్టీకి చెప్పడం అది కరెక్ట్ కాదండి. ఉద్యోగుల మనసులలో ఏదైతే ఉన్నదనే వాళ్ళకి ప్రతి ఉద్యోగికి తెలుసండి. దాన్ని బట్టి నేను ఏం తీసుకుంటానని నేను అనుకుంటున్నా. ఓకే, రేవంత్ పాలన ఎట్లా ఉంది సార్? కేసీఆర్ తో పోల్చుకుంటే సరైన సమయం కాదండి. ఇప్పుడు పలానా ఇది కాంగ్రెస్ బాగుంది, బీజేపీ బాగుంది, టీఆర్ఎస్ బాగుంది, బీఎస్పీ బాగుంది అనేది ఈ టైంలో నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ చెప్పడం కరెక్ట్ కాదండి. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉండే, సో ఇప్పుడు కూడా ఎందుకు అంటే మాట్లాడుకునే హక్కు అది కూడా లేదా సార్? అదేనండి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదండి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ పలానా పార్టీ గురించి నేను ప్రస్తావించకూడదని అంటున్నాను, అంతే. దేర్ ఇస్ నో కామెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఒక 2 minutes లోకల్ అయినా సార్? ఇక్కడ లోకల్. అన్ని పార్టీలు వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారా? ప్రచారం పెద్దగా ఏం లేదు కదా, అడవిడి ఏం కనిపిస్తలేదా? అసెంబ్లీతో పోల్చుకుంటే కొంత తక్కువనే ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్. అవునా? ఇక్కడ నుంచి 3 అభ్యర్థులు కనిపిస్తా ఉన్నారు, ఆరూరి రమేష్, కడియం కావ్య, సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎవరి వేవ్ ఎక్కువ కనిపిస్తా ఉంది? ఎవరంటే టీఆర్ఎస్ అయితే పెద్దగా ఏం కనిపిస్తలేదు. ఈ ముగ్గురికి ఈక్వల్ గా ఉంటుంది కొద్దిగా కాంపిటీషన్. ఎవరు గెలిచే చెప్పలేకుంటున్నారు. ఎవరి మధ్యలో పోటీ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇక కరెక్ట్ చెప్పలేకుంటున్నాం. ముగ్గురికి టైటే ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 2 పార్టీలకు పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. పోటీ ఇస్తాను. ఈ 2 పార్టీలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా పోటీ ఇస్తాను, కానీ ఎవరు గెలిచేది కరెక్ట్ చెప్పలేము. సరే, బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, అక్కడ మార్పు రావాలా, మళ్ళీ మోదీ ఉండాలా? మళ్ళీ మోడీ అంటే ఇక సరే వస్తుంది, ఇక ఎట్లాగో బీజేపీ వస్తుంది. ఆడ బీజేపీ రావాలంటే ఇక్కడ కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నారా? మరి ఉన్నారు, కొన్ని సీట్లు పెరుగుతాయి లాస్ట్ ఇయర్ కంటే అయితే సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారు కదా, ఎవరు బెటర్ అనిపిస్తారు? ఇప్పుడు కడియం కావ్య గతంలో పబ్లిక్ అందుబాటులో ఉంటుండే, ఆరూరు రమేష్ పరిస్థితి ఏంది? పబ్లిక్ ఫస్ట్ టైమే కదా ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖం చూసన్నా ఈమెకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది? ఉంటాయి అంతే. వాళ్ళ నాన్న ఒకటి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కదా ఓట్లు, పార్టీ ఓట్లు ఎక్కువ పడతాయి. ఫాదర్ గురించి అని కాదు, కానీ ఎవరైనా ఇప్పుడు ఎవరైనా పార్టీ ఓట్లతోనే గెలవాలి. ఇండివిజువల్. రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది? ఇక మొన్ననే కదా వచ్చింది, ఇప్పుడే కరెక్ట్ ఏముంటుంది. ఇంకా 1 year అయితే తెలుస్తుంది ఏందనేది, అంతే కదా. 4 months అయింది కదా. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే బెటరేనా? బెటరే కదా, దానికంటే బెటర్ అయితేనే వీళ్ళు కంపల్సరీ వాళ్ళు అమలు చేయని వీళ్ళు అమలు చేస్తారు కదా. నెక్స్ట్ టైం ఏంటంటే మళ్ళీ వీళ్ళు మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు చేయలేని వాళ్ళు చేస్తేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ప్రతిదానికి 100 రోజులు అనే ఒక రీజన్ చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి. సో 100 రోజులు దాటిపోయింది, 6 గ్యారెంటీల విషయంలో పార్టీ విఫలమైనట్టు కనిపిస్తా ఉంది. గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటే కూడా కాస్త వ్యతిరేకత కనిపిస్తా ఉంది. ఆ వ్యతిరేకత ఈ వరంగల్లో ఉందా? పెద్దగా ఏం లేదు. 100 రోజులు అంటారు కానీ 100 రోజులు ఎవరు చేస్తారు? ఎవరి నుంచి సాధ్యం కాదు. ఏంటంటే ఎలక్షన్లో గెలవాలని ఏదో హామీలు ఇస్తా అంటారు. ఇచ్చిన హామీలు అన్ని ఎవ్వరు అమలు చేయలేరు, ఏ పార్టీ కూడా చేయలేరు. ఏంటంటే ఎలక్షన్లో గెలవడానికి మీ అంచనా 3 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. బీజేపీ సెంట్రల్లో ఉండాల్సిందేనా? సెంట్రల్లో ఉండవలసిందేనా అంటే ఉండవలసిందే. ఎట్లా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగాన్ని మారుస్తాము, రిజర్వేషన్ రద్దు చేస్తాము, ఈ చర్చ బలంగా జరుగుతూ ఉంది కదా.
అదంత ఈజీ కాదు. ఇట్లా అంటారు చర్చ, కానీ అంత రాజ్యాంగాన్ని మార్చుడైనా రిజర్వేషన్ రద్దు చేసుడైనా ఏదో అట్లా ఎలక్షన్ ప్రచారం కోసం ఇవన్నీ. ఎలక్షన్లో గెలవడానికి ఎన్నో చెప్తారు కానీ గెలిచినాక అది సాధ్యం కాదు. ఓకే, రాహుల్ గాంధీ కూడా కనిపిస్తుంది ఆపోజిట్ పర్సన్, ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగానే ఉంటుందన్న ఆలోచన రావట్లేదా? వస్తాను, కొంతమంది వస్తాను, కానీ అంత గెలిచి అన్ని సీట్లు రావాలి కదా. అదే గెలవాలంటే సీట్లు పెరుగుతాయి కావచ్చు. పోయినసారి ఎంత ఉన్నాయి కాంగ్రెస్కి 47 ఎంత ఉన్నట్టున్నాయి, అంతేనా? 47 44 ఉన్నట్టున్నాయి. ఈసారి 100 వస్తాయి కావచ్చు. అంతే అంతేకాని మొత్తం టోటల్గా గెలవడం అయితే కష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ.